ఇగో నేను టమాటా చారు చేస్తానా. టమాటా చారు కొన్ని మిరియాలు, ఇగో మిరియాలు వేస్తున్నా, కొన్ని ధనియాలు, ఇగో ఎల్లిగడ్డ ఇవి వేసి దంచాలి. ఇది లేకుంటే ఇగో ఇట్లా దంచుకోవాలి, లేకుంటే మిక్సీలో పట్టుకొని వేసుకున్నా పర్వాలేదు. కానీ దంచిందే మంచిగా ఉంటుంది. ఇంట్లో మిరియాలు, ధనియాలు, ఎల్లిగడ్డలు, చెక్క, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా వేసుకోవాలి, చింతపండు వేసుకోవాలి, కరివేపాకు, ఎండుమిర్చి, ఇగో ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నా. మంచిగా మసాలా పెట్టి మంచిగా విసికి చారు చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో చారు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, చింతపండు ఇవన్నీ వేసి ఇట్లా మసాలా పెట్టాలి. మసాలా పెట్టి కొద్దిసేపు తీసి మీది అని ఇవన్నీ మసాలాక ఇవన్నీ ఒక గిన్నెలో వేసి పిసికి మళ్ళీ పోపేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ వేసినాక చెప్తానే. ఇప్పటిదాకా టమాటా చారు మసాలా పెట్టినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పోపు ఎత్తాను. ఇలా జీలకర్ర మెంతుల పొడి అయిపోయింది ఫ్రెండ్స్. మెంతులు ఒక 4-5 మెంతులు వేసుకుంటే చాలు. పోపేస్తాను. వేడి అన్నం, వేడి చారు, టమాటా చారు. ఇక వేరే కూర అవసరమే లేదు ఫ్రెండ్స్. మంచిగా తినచ్చు. ఇదే కాస్త నిండిపోతుంది టమాటా చారు. ఇంగు వేస్తాను, బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ పులుపు అసలు అలా ఇంగు వేస్తే బాగుంటుంది. పసుపు, కొంచెం అల్లం వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు ఎత్తన్న. అయ్యో టమాటా చారు అయిపోయింది ఫ్రెండ్స్. ఇది 2 సార్లు కొంచెం మసలింది అనుకో, ఇక వేడి అన్నంలో పోసుకొని తింటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఇట్లా చేసుకొని తినండి ఫ్రెండ్స్, మస్తు ఉంటుంది. టమాటా చారు చేసుకుంటే బాగుంటుంది. ఏ కూరలు అవసరం లేదు. మీకు నచ్చితే లైక్ కొట్టుంది, మర్చిపోకండి. ఇక వేడి అన్నంలో టమాటా చారు పోసుకొని తింటే మస్తు ఉంటుంది. మా ఆయన వచ్చేదాకా నా పానం ఆగుతలేదు ఫ్రెండ్స్. మా ఆయన వచ్చినాక తిందాం అనుకుంటాను, కానీ టమాటా చారుని చూసేసరికి అస్సలు నాకు ఇక పానం ఆగుతలేదు. నేనైతే తినేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇష్టమైతే లైక్ కొట్టండి. నేనైతే తింటాను. మరిగా మా ఆయన వచ్చేదాకా నాకు అస్సలు పానం అవుతలేదు. టమాటా చారు చూసేసరికి ఎప్పుడు తిందామని అనిపిస్తుంది నాకు. నేనైతే తినేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్.